హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ మిస్టర్ కేకే. మీ అందరికీ చిన్న విషయం రిక్వెస్ట్ చేసుకున్నా. మీ అందరికీ ముందుగా సారీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మనం మార్చి ఎండింగ్లో తీసుకెళ్ళిన ట్రిప్ అన్నమాట, సెకండ్ ఫ్రీ ట్రిప్. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో పోస్ట్ చేయాలి. కాకపోతే నాకున్న కొన్ని పనుల వల్ల వేరే బయట పనులు ఉన్నాయి, నేను చెప్పుకోలేను మీతోని. ఆ పనుల వల్ల నేను ఈ ఎడిటింగ్ అన్నది పక్కకు పెట్టేసిన. టోటల్గా 2 months అయిపోతుంది. ఇప్పుడు మే లాస్ట్లో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. దయచేసి మీరందరూ ఏమనుకోకుండా వీడియో మొత్తం చూసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, డ్యూరేషన్ చూసి స్కిప్ చేయకండి. 45 minutes ఉందనుకొని స్కిప్ చేయకండి. చాలా కష్టపడి, నాకు ఎడిటింగ్ అంత పర్ఫెక్ట్ రాదు, అయినా మీకోసం చాలా కష్టపడి నాకు వచ్చిన దాంట్లో ది బెస్ట్ ఎడిటింగ్ చేసిన. అది కూడా ఎలా చేశానంటే 1 minute కూడా మీకు ల్యాగ్ అనిపించద్దు. ప్రతి మినిట్ మీకు యూస్ఫుల్ కావాలని ప్రతి మినిట్ అందులో ఇన్ఫర్మేషన్తో కూడుకున్నదే, ఏడా ల్యాగ్ లేదు. ప్లీజ్ కట్ చేయకుండా మొత్తం చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ ముందుగానే నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వీడియోకి వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు Day 2. యాక్చువల్లీ Day 1 మాకు బృందావన్ ట్రిప్ మొత్తం అయిపోవాలి. కాకపోతే నిన్న హోలీకి జరగడం వల్ల ఇక్కడ చాలామంది జనాలు వచ్చారు. సో మేము కూడా అంతమంది జనాల్లో విజిట్ చేయాలనుకోలేదు, జస్ట్ హోలీ ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళినాం. ఈరోజు Day 2 ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం. బృందావన్లో మెయిన్ టెంపుల్ అయినా బన్కే బిహార్ టెంపుల్కి వెళ్తుంటే మనకు దారి మధ్యలో పాగల్బాబా మందిర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం పాగల్బాబా మందిర్ దర్శనం చేసుకుని వెళ్దాం. ఇప్పుడు ఎదురుగా మనకి సుదేవి కుండ కనిపిస్తుంది. సుదేవి అనేది మన పాగల్బాబా ఒక భార్య పేరు, తన పేరుతోనే ఇక్కడ సుదేవి కుండ అని పెట్టారు. ఇప్పుడైతే మనం పాగల్బాబా మందిర్ లోపలికి వెళ్దాం. ఈ కనిపిస్తున్న స్టెప్స్ నుంచి పైకి ఎక్కాలి. ఈ పాగల్బాబా మందిర్ మొత్తం 9 floors ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కలిపి మనకు 4 floorల కింద లెక్క అన్నమాట. మనమైతే గుడిలోకి ఎంట్రీ ఇవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో రాధాకృష్ణుల్ని ఉయ్యాల కట్టి ఉయ్యాలలు ఊపుతున్నారనమాట. మనం ఇక్కడ దర్శనం చేసుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి రాధాకృష్ణ గర్భగుడి ఉంది. అక్కడ మనం దర్శనం చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. విన్నారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు రాధే రాధే అని ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటారు. ఇప్పుడు రాధాదేవిని తలుచుకుంటూ మన సెకండ్ ఫ్లోర్కి వెళ్తారు. మన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి కృష్ణ బలరాముల దర్శనం అవుతుంటుంది. మన 3rd floorలో నంద యశోద, 4th floorలో రామ లక్ష్మణ సీత, 5th floorలో వామనుడి మందిరం ఉంటుంది, 6th floorలో విష్ణు లక్ష్మి మందిరం ఉంటుంది. ఈ మొత్తం 9 మందిరాల్లో ఇక్కడ మనకు 6 దేవుళ్ళు దర్శనమిస్తారు. ఈ పాగల్బాబా మందిరాన్ని లీలానంద్ ఠాకూర్జీ నిర్మించారు 1969లో. ఈయనకు ఆ పేరు పాగల్బాబా అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ లీలానంద్ ఠాకూర్కి మన బన్కే బిహారీ శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం, పిచ్చి ప్రేమ అన్నమాట. ఆ పిచ్చి ప్రేమను చూసి సుదేవి, లీలానంద్ గారి భార్య సుదేవి గారు పాగల్ అనేరు. పాగల్ అంటే మన తెలుగులో పిచ్చి ప్రేమని పాగల్ అనడం వల్ల ఈ గుడికి పాగల్బాబా అనే పేరు వచ్చింది. 5th floor నుంచి పాగల్బాబా మందిర్ వ్యూ. పాగల్బాబా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బన్కే బిహార్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. హోలీ సీజన్ వల్ల మనకి వెహికల్స్ టెంపుల్ దాకా వెళ్ళట్లేదు. ఈ నడుచులనే సగం రోజు అయిపోతుంది. మన వాళ్ళు ఎవరు నార్త్కి వచ్చినా మన ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంటారు. మేము బన్కే బిహార్ టెంపుల్కి వెళ్తుంటే అయితే మాకు ఇక్కడ వెజ్ పలావ్ కనిపించింది. మన రైస్తోనే చేస్తారు. ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నా మన రైస్ను కూడా కిలోలాగా వెయిట్ చేసి మరి ప్లేట్లో పెడుతురు. ఒక ప్లేట్ 30 rupees అంట. మేము చెరొక ప్లేట్ తీసుకొని తిన్నాం. చాలా బాగుంది టేస్ట్. మీరు కానీ ఉంటే ట్రై చేయండి. మేమైతే వెజ్ పలావ్ తిని కొంచెం ముందుకు నడుచుకుంటారని మాకైతే బన్కే బిహార్ టెంపుల్కి వెళ్ళి ఒక ఆటో కనిపించింది. ఆటో ఎక్కాను. ఇక్కడ నుంచి ఒక 2 kilometers అంతే. 2 kilometers వెళ్ళినాక మనకి బన్కే బిహార్ టెంపుల్ వస్తుంది. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకైతే బన్కే బిహార్ టెంపుల్ ఉంటుంది. దానికన్నా ముందు మనకి ఇక్కడ కనిపిస్తున్న ర్యాక్లలో షూ ఇక్కడ పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలి. ఈ బన్కే బిహార్ టెంపుల్ దగ్గర అయితే మనకి మనుషుల కన్నా కోతులే చాలా డేంజర్. స్పెట్స్ కనిపించిన, ఫోన్ కనిపించిన ఎమ్మటి లాక్కుంటే వాటికి ఫ్రూటీ ఏదన్నా ఇస్తేనే మనకి తిరిగి మన స్పెట్స్ ఇస్తాయి. ఒకవేళ ఫోన్ లాక్కుందనుకో మనం తిరిగి ఇచ్చినా అది ఇసిరేస్తుంది, కింద పడితే పగిలిపోద్ది. అందుకే చాలా సేఫ్గా దాచుకోవాలి ఇక్కడ. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చినాం. ఇంకొక 2 minutesలో మనం గుడిలోకి ఎంటర్ అవుతాం. నార్మల్ టైంలో ఈ ప్రసాదాలు తీసుకెళ్ళి గుడికాడ దేవుడికి పెడతారు. ఇంతమంది జనంలో మనకి పెట్టే అవకాశం ఉండదు, అందుకే మేము తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే గుడి ఎంట్రన్స్. మేము లోపలికి వెళ్తున్నాం. ఈ బన్కే బిహార్ ఇంత స్పెషల్ ఎందుకంటే
రాధాకృష్ణుల ఐక్య రూపం ఉంటుంది. ఇక్కడ దేవుడి విగ్రహం ఐక్య రూపం అంటే రాధాకృష్ణుడు హాఫ్గా ఒక విగ్రహంలోనే ఉంటారు. అందుకే ఈ గుడి చాలా ఫేమస్ ఇక్కడ. ఈ రాధాకృష్ణుల ఐక్య రూపాన్ని దర్శనం చేసుకుంటే జీవితంలో చాలా పుణ్యం చేసుకునే దర్శనం అయిందంట. నార్మల్ టైంలో మనకు వీడియో తీసుకునేవారు, కాకపోతే మీ అదృష్టం మా అదృష్టం తెలియదు, కానీ నా చేత మీకు చూపెట్టాలని రాసి పెట్టుందేమో. అందువల్ల ఇంతమంది జనంలో వీడియో తీసిన పోలీసులు కూడా ఏమనట్లేదు. అందుకే మీ అందరికీ చూపిస్తా చూడండి. మనకి ఈ గుడిలో అన్ని గుడిలో ఉన్నట్టు దర్శనం ఉండదు. 2 minutes ఒకసారి డోర్ కట్ను క్లోజ్ చేసి ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఈ గుడిలో ఉన్న విగ్రహం కళ్ళలోకి కొద్దిసేపు అలాగే చూస్తే మనం స్లో తప్పి పడిపోయే అవకాశం ఉందంట. అందువల్ల మనకి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తారు. మీరే చూడండి, తర్వాత క్లియర్ కనిపిస్తుంది. ఫైనల్గా నేను మన సబ్స్క్రైబర్ అయితే శ్రీ బన్కే బిహార్ టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినాం. ఇప్పుడు మీకు ఈ గుడి అవుట్లుక్ మొత్తం చూపిస్తా చూడండి. ఈ బన్కే బిహార్ టెంపుల్ అయితే 1844లో మన హరిదాస్ గారు నిర్మించారు. ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసి మన రాధాకృష్ణ ఐక్య రూపం ఉండడమే చాలా ప్రత్యేకత. ఆ విగ్రహం మొదట్లో నిధివనంలో ఉండేది. నిధివనంకు మనం నెక్స్ట్ వెళ్తాం. అక్కడ నిధివనంలో మీకు క్లియర్ చూపిస్తా. అక్కడ ఉండేది, అక్కడి నుంచి తీసుకొచ్చి మనకి బన్కే బిహార్ టెంపుల్ కట్టి ఇందులో ఉంచారు. బన్కే బిహారీ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నిధివన్కి వెళ్తున్నాము. 2 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి, అందుకనే రిక్షాలో వెళ్తున్నాం. చూడండి, అలసిపోయినాం, అందుకే రిక్షాలో వెళ్తున్నాం. ఇదే మా రిక్షా. వచ్చేసి 50 rupees. ఇక్కడ నుంచి 2 kilometers ఉంటుందంట. అక్కడ కలుసుకుందాం. బాయ్. చూస్తున్నారు కదా, ఇదే మనకి నిధివనం యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. నిధివనం అంటే మన తెలుగులో వచ్చేసి పవిత్రమైన అడవి అన్న అర్థం. పవిత్రమైన అడవి ఎందుకంటే ఈ అడవిలో మొత్తం తులసి మొక్కలు ఉంటాయి. తులసి మొక్క పవిత్రమైనది కాబట్టి పవిత్రమైన అడవి అని అర్థం నిధివనం అంటే. మనం ముందే చూసిన బన్కే బిహారీ విగ్రహాన్ని కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్ళి ఆ బన్కే బిహారీ టెంపుల్లో పెట్టారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది నిధివనం. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి మొక్క ఒక గోపికతో సమానం. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి ఇక్కడికి వచ్చి గోపికలతోనే ఆడుకుంటాడని చాలామంది చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఉన్న ప్రతి తులసి మొక్క నార్మల్గా మన ఇంట్లో ఉండే దానికన్నా చాలా పెద్దగా ఉన్నాయి. 15-20 అడుగులు ఎత్తున్నాయి. మీరు చూస్తున్న ఇన్ని మొక్కలలో ఏదైనా మొక్క చనిపోయినా ఎవరన్నా తుంచేసినా కూడా వెంటనే ఒక 1 weekలోనే అక్కడ ఇంకో మొక్క పెరుగుతుందంట. చాలా పెద్దగా అవుతుందంట తొందరగా. ఇక్కడ వాళ్ళు నాకు చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్న నిధివనంలో ఉన్న పురాతన బాయి. ఇది బాయి అంటే బాయి తిరగలేదు, దేవుళ్ళు స్నానం చేసే కోనేరులా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు అదే. ఒకవేళ నాకు తెలిసి బన్కే బిహారీ విగ్రహాన్ని వెతికి ఇక్కడి నుంచే తీసుకెళ్ళారు అనుకుంటున్నా, నాకని ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇప్పుడైతే మనం నిధివనంలో తిరుగుతూ శ్రీ రాధాకృష్ణ శృంగార్ గారి దగ్గరికి వెళ్ళబోతున్నాం. శృంగార్ గారు అంటే మన తెలుగులో వచ్చేసి ఏకాంతం గడిపే ఇల్లు లేదా రాసలీలలో జరుపు ఇల్లు అని అర్థం. ఇక్కడున్న లోకల్ ప్రజలు ఇక్కడికి ప్రతిరోజు శ్రీకృష్ణుడు వచ్చి రాధతో ఏకాంతం గడుపుతారని నమ్ముతారు. అందుకే ప్రతిరోజు రాత్రి అవ్వగానే మన బెడ్ని పూల పానుపుగా తయారు చేస్తారు. మొత్తం పూలతో బెడ్ డెకరేట్ చేసి స్వీట్స్ పాలు ఇవన్నీ దేవుడి కోసం పెడతారనమాట. మార్నింగ్ లేచి చూసేలోపు ఆ పూలన్నీ చెడిపోయి, అంటే ఎవరు ఆ బెడ్ మీద పడుకున్నట్టు, స్వీట్స్ తిన్నట్టు, పాలు తాగినట్టు అలా మనకు కనిపిస్తుంది. ఇది ప్రతిరోజు ఈవినింగ్ డెకరేట్ చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తారనమాట. ఇప్పుడు మనకు కనిపిస్తుంది శృంగార్ గర్. ఈ శృంగార్ గారి టెంపుల్కి చుట్టూ ఉన్న ఇల్లుల వారు ఈవినింగ్ 6 తర్వాత ఎవరు ఇటువైపు చూడరు. ఎందుకంటే శ్రీకృష్ణుడు వస్తున్నట్టు వాళ్ళు చూడొద్దని నమ్ముతారు కాబట్టి. ఈవినింగ్ 6 అయితే ఇటు ఉన్న ఈ టెంపుల్ కనిపించేలా ఉన్న కిటికీలు తలుపులు అన్నీ క్లోజ్ చేస్తారు. మళ్ళీ మార్నింగే తెరుస్తారు. ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళంతా అదే చేస్తారు. ఒకవేళ అది కాదని ఎవరైనా చూస్తే మతిస్థిమితం కోల్పోతారని ఇక్కడ బాగా నమ్ముతారు. ఇంతటితో మన నిధివనం విజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పక్కనే 1.5 kilometers చీర్ఘాట్ ఉంటుంది. చీర్ఘాట్ అంటే ఏంటని అక్కడ మీకు వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు చూస్తుందే చీర్ఘాట్. చీర్ఘాట్ అంటే
శ్రీకృష్ణుడు చిన్నతనంలో యమునా నదిలో స్నానం చేస్తున్న గోపికల వస్త్రాలు తీసుకొచ్చి చెట్టు మీద దాసుడు. ఆ ప్లేస్ ఇదే. ఇప్పుడు మనకి ఆ చెట్టు కానీ చూపిస్తా. ఇదంతా చీర్ఘాట్ ఏరియా అన్నమాట. ఇప్పుడు మీరంతా ఏరియాని చూడండి, తర్వాత ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి క్లియర్గా చూపిస్తా. కనిపిస్తుంది కదా చెట్టు, ఆ చెట్టు మీద శ్రీకృష్ణుడు అయితే గోపికల వస్త్రాలను తీసుకొచ్చి దాచిండు. అలా ఎందుకు చేశాడంటే మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఒంటి మీద నూలు వస్త్రం ఏది లేకుండా నదిలో స్నానం చేయడం అనేది చాలా తప్పు. ఆ తప్పు వాళ్ళకి ఇప్పటికి గుర్తుండిపోయేలా చెప్పడానికే శ్రీకృష్ణుడు వాళ్ళ స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ చీరలు తెచ్చి చెట్టు మీద దాచి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాడు. ఇగో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ప్లేస్లో శ్రీకృష్ణుడు కొలువై ఉండి ప్రజెంట్ అయితే అక్కడ ఉండు విగ్రహం. మనకి చెట్టుకి కొంచెం ముందుకెళ్తే మనకి యమునా నది కనిపిస్తుంది. ఆ చెట్టు నుంచి ఆ యమునా నదిలో స్నానం చేస్తున్న వారిని చూసిండు. ఇప్పుడు మనం యమునా నది చూపిస్తా చూడండి. ఇదే యమునా నదిలో ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్లోనే కాళీ అనే సర్పం కూడా ఉండేది. ఆ సర్పం ఈ నీటినంతా స్థావరంగా చేసుకుని యమునా నది వాటర్ని ఎప్పుడు విషపూరితం చేసి ఉడికిస్తుండేది తన విష ప్రభావంతో. ఎందుకంటే మూగజీవాలు వచ్చి నీళ్ళు తాగకుండా. అది చూసిన శ్రీకృష్ణుడు దానికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని నీళ్ళలో దునికి ఆ కాళీ సర్పంతో యుద్ధం చేస్తాడు. లాస్ట్కి ఓడించి ఆ 5 పడగల మీద ఎక్కి నాట్యం చేస్తాడు. ఆ ప్లేస్ కూడా ఇదే. మనకి ఒడ్డునే ఆ కాళీ సర్పం టెంపుల్ ఉంది, చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే కాళీ సర్పం ఒక టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ఇందాక నేను మీకు చూపించిన కదా చెట్టు మీద చీరలు దాచిండని శ్రీకృష్ణుడు, ఆ చెట్టు పక్కనే ఉంటుంది ఈ గుడి. ఇప్పుడు మీకు అవుట్లుక్ చూపిస్తా చూడండి. ఇదే ఆ గుడి. మనకి ఎంట్రెన్స్ రాగానే ఫస్ట్ ఈ గుడి కనపడుతుంది, తర్వాత చీరఘాట్ ఒక చెట్టు కనపడుతుంది. చీర్ఘాట్ విజిట్ కంప్లీట్ చేసుకొని నేను మన సబ్స్క్రైబర్ అయితే యమునా నదిలో బోట్ రైడ్కి వెళ్ళినాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి చూస్తే చీర్ఘాట్ మొత్తం కనిపిస్తుంది. మన బృందావన్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ ఈ మన పడవలో కనిపిస్తున్నాయి. పడవ నుంచి మీరంతా క్లియర్గా చూడండి. అది రాధా మదన్ మోహన్ టెంపుల్ కనిపించేది మనకి. ఇదంతా క్లియర్ వ్యూ ఉంది నుంచి. మీరన్నీ ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయరే. రైడ్ కంప్లీట్ కానీ మేము పక్కన చీర్ఘాట్ పక్కన ఉన్న భ్రమర్ ఘాట్కి వెళ్ళినాం. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది ప్లేస్. చాలా మంది ఇక్కడ రీల్ చేస్తుర్రు. ఆ ప్లేస్ అంతా మీకు చూస్తే చూడండి. బన్కే బిహార్ టెంపుల్ చూసుకొని నిధి వన్ వెళ్ళినాం. నిధి వన్ నుంచి చీర్మార్గ్ నుండి డైరెక్ట్ ఇస్కాన్ టెంపుల్కి వస్తున్నాం. దగ్గర వాకబుల్ డిస్టెన్స్ 1 km ఉంది, అందుకే నడుచుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఇస్కాన్ టెంపుల్. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఈవినింగ్ 4కి ఓపెన్ అవుతుంది. మనం నిధి వనం తొందరగా కంప్లీట్ అవ్వడం వల్ల మనం 2:30కే ఇక్కడికి వచ్చేసినాం. సో 1.5 hour ముందు వచ్చినాం కాబట్టి టెంపుల్ ఓపెన్ ఎంట్రీ లేదు. సో మేము ఇక్కడే వెయిట్ చేసి టెంపుల్ ఓపెన్ కాగానే లోపలికి వెళ్ళి మీ అందరు చూపిస్తాం చూడండి. ఫైనల్గా ఈవినింగ్ 4 అయితే అవుతుంది. మన టెంపుల్ అయితే ఓపెన్ చేసిరు. నేను మన సబ్స్క్రైబర్ ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. చాలామంది జనాలు వచ్చారు. ఆ వ్యూ చూడండి, ఆ అవుట్లుక్ చూడండి, టెంపుల్ ఎంత బాగుందో. ఇక్కడ ఈ మధ్యలో నిల్చొని ఫోటో తీసుకుంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. సో ఇక్కడ నుండి ఫోటో తీసుకుంటే చాలా బాగా వస్తాయి. మీరు ఎవరైనా ఫోటో తీసుకోవాలంటే ఈ స్టెప్స్ దగ్గర నుండి తీసుకోండి. మనం ఇస్కాన్ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ దీని ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అంత అందంగా డిజైన్ చేసి ఈ టెంపుల్ని చూస్తుంటే చూడాలనిపించే అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్కి యూజ్ చేసిన మొత్తం ఇటాలియన్ మార్బుల్ అనమాట. అందుకే ఇంత వైట్ కలర్తో అట్రాక్టివ్గా ఉంది టెంపుల్. ఇప్పుడు మీకు టెంపుల్ మొత్తం విజిట్ చేపిస్తా చూడండి. మొత్తం ఇప్పుడు వెళ్ళి చూపిస్తా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మనకి ఇక్కడ వాష్రూమ్కి రూట్ ఉంటుంది అన్నమాట. అటు వెళ్ళే రూట్ మొత్తం చాలా బాగుంటుంది. ఎందుకంటే వాల్స్ మొత్తం పెయింటింగ్స్తోనే నిండిపోయి ఉంటుంది. ఈ గుడిలో మెయిన్ ఏంటంటే ఈ వాల్స్ బయట నుంచే కాదు లోపల నుండి కానీ, అంటే టెంపుల్ లోపల నుంచి కానీ ఇంతే అందంగా మంచి మంచి డిజైన్లతో పెయింటింగ్ చేసి ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు ఈ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తారు. ఇక మీరు యాక్చువల్లీ చూస్తారు ఎక్కడికి పోయినా మన టిక్టాక్ స్టార్లు, ఇన్స్టా స్టార్లు అంతా రీల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా రీల్ చేసి వెళ్తారు. నేనైతే టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేసి టెంపుల్ అంతా బయట నుంచి చూసి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నా. లోపల కూడా చాలా బాగుంది, మీరు కూడా చూడండి.
మనం ఇక ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే ఈ టెంపుల్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ వ్యవస్థాపకుడైన ఆచార్య అండ్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఇద్దరు కలిసి మందిరాన్ని 1975 ఏప్రిల్ 20న స్థాపించారు. ఈ ఇస్కాన్ టెంపుల్ని శ్రీకృష్ణ బలరాములకి అంకితం చేస్తారు. వారిని ఇక్కడ మెయిన్గా కొలుస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ టెంపుల్లో 3 పీఠాలు ఉంటాయి. 3 పీఠాల్లో మధ్యలో ఒక పీఠం ఉంటుంది. ఆ మధ్యలో పీఠంలో శ్రీకృష్ణ బలరాములు ఉంటారు. ఈ మధ్యలో పీఠానికి కుడివైపున రాధాకృష్ణుల పీఠం ఉంది. ఎడంవైపు పీఠం చూసుకుంటే ఈ ఇస్కాన్ టెంపుల్ వ్యవస్థాపకుడైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద మరియు అతని గురువు భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఉన్నారు. ఈ 3 పీఠాలు ఉన్న దేవుళ్ళని మనం దర్శనం చేసుకోవాలంటే ముందు ఈ ప్రేయర్ చేయాలి. ఇక్కడ అంతా కలిసి ప్రేయర్ చేస్తారు. కొద్దిసేపు ఇలా ప్రేయర్ చేసినాక కనిపిస్తున్న 3 తలుపులు తెరిస్తేనాక మనం దర్శనం కంప్లీట్ చేసుకుంటే మనం మొత్తం విజిట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకొద్ది సెకండ్లో మనకైతే గర్భగుడి తలుపులు తీస్తారు. చాలామంది జనంలో మధ్యలో ఉన్న నేను ఇటు కోస్తకు వచ్చిన ఎటుబడి మీకు ఆ దేవుని దర్శనం కంప్లీట్ చేయాలని నాకు చాలా ఇబ్బంది అయింది. ఆయన కూడా వీడియో తీసి మీ అందరు చూపిస్తున్నా, చూడండి, మిస్ కాకండి. అంతమంది జనాలు అందరూ ఒకేసారి అటు ఇటు నెట్టడం వల్ల మధ్యలో అయిపోయినాం మేము. అసలు కొన్నిసార్లు అయితే బ్రీతింగ్ తీసుకోవడం కానీ ఇబ్బంది అనిపించింది. కానీ ఎటుబడి మీ అందరికీ దేవుని దర్శనం కంప్లీట్ చేయాలని వాళ్ళందరూ నెట్టుకుంటూ మధ్యలో ఉన్న పీఠం నుంచి అటు కొత్త పీఠం దగ్గరికి వెళ్తున్నా. ఎందుకంటే 3 పీఠాలు మీకు ఎటుబడి చూపించాలన్న నా తాపత్రయం. అందుకనే చూడండి. ఇంతటితో మన ఇస్కాన్ టెంపుల్ విజిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రేమ్ మందిర్కి వెళ్ళాలి. మీ అందరికీ టెంపుల్ గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నాకు ఎంత ఇబ్బంది అయినా మీకు ఈ దేవుళ్ళు అందరినీ చూపించిన ఫైనల్గా నేను హ్యాపీ. మీరు కూడా సాటిస్ఫై అయ్యారని అనుకొని ఆశిస్తూ ఇప్పుడు ప్రేమ్ మందిర్ కాడికి వెళ్తున్నా. ప్రేమ్ మందిర్ ఎలా ఉంటుందో చూపిస్తా, చూడండి. ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రేమ్ మందిర్ జస్ట్ ఒక 300-400 మీటర్స్ ఉంది. సో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో చాలా టెంపుల్స్ కనబడ్డాయి. చూడండి మీరే ఎంత అందంగా ఉన్నాయో. చూస్తున్నారు కదా, మనకు కనిపించేదే ప్రేమ్ మందిర్. ఈ ప్రేమ్ మందిర్కి ఇప్పుడు రైట్ సైడ్ నుంచేమో లోపల నుంచి బయటకు వస్తారు. ఈ లెఫ్ట్ సైడ్ గేట్ నుంచేమో లోపలికి వెళ్తారు. ఇప్పుడు మనం కూడా లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే మనం ప్రేమ్ మందిర్ లోపలికి వచ్చినాం. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ చుట్టూ చాలా గ్రీనరీతోనే చాలా పూల మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ పెద్ద స్టంట్ జరిగిందనమాట. యాక్చువల్లీ ఈ ప్రేమ్ మందిర్ లోపలికి ఫోన్ కెమెరా తప్ప ఏ కెమెరా అలో ఉండవు. కానీ నా చేతిలో Insta360 ఉంటే వాళ్ళు ఏదో అనుకొని నన్ను అలౌ చేసారు. వాళ్ళు చూడలేదు. సో అది ఎలా ఉందనుకొని నేను వచ్చి ఇదంతా Insta360తోనే షూట్ చేస్తున్నాను. సడన్గా ఇక్కడ ఉన్న వాచ్మెన్ వచ్చి నన్ను కెమెరా ఆపమని చెప్పి పోలీసులను అయితే పిలిచిండు. పోలీసులు పట్టుకొని నువ్వు గోడ దునికి వచ్చినావు, ఈ కెమెరా లోపలికి అలా ఉండదు అయ్యి అంటే, నేను కావాలంటే మీ సీసీ కెమెరా చెక్ చేసుకోండి, నేను మెయిన్ గేట్ నుంచి వచ్చినా, నన్ను చెక్ చేసి పంపించారు, వాళ్ళే చూడలేదని చెప్తే సరే అని నన్ను మళ్ళీ రిటర్న్ పంపించి నన్ను చెక్ చేసిన పర్సన్ని తిట్టి నన్ను పంపిస్తే నేను మళ్ళీ బయటికి వెళ్ళి Insta360 పక్కన ఉన్న కౌంటర్లో పెట్టి మళ్ళీ లోపలికి వచ్చిన. ఇక వాచ్మెన్ వస్తుంది కదా, ఆ వాచ్మెన్ మన ఆపిండు. నేనైతే బయటికి వెళ్ళి కెమెరా కౌంటర్లో పెట్టి మళ్ళీ వచ్చిన. ఇప్పుడు మీకు గుడి మొత్తం చూపిస్తా చూడండి. ఈ టెంపుల్లో మనకి ముఖ్యంగా శ్రీకృష్ణుడు చేసిన 4 లీలలు క్లియర్గా మనకు కనిపించేలా శిల్పాల ద్వారా ఇక్కడ మనకి చూపిస్తారు. ఒకటి వచ్చి జులన్ లీల, 2 గోవర్ధన్ లీల, 3వది రాస్ లీల, 4వది కాలయన్ లీల. ఇప్పుడు మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే కాలయన్ లీల. కాలయన్ లీల అంటే కాళీయుడు అనే సర్పాన్ని యమునా నది నుంచి బయటికి తీసుకురావడానికి దాంతో యుద్ధం చేసి ఆ సర్పం యొక్క నుదుటిపై శ్రీకృష్ణుడు నాట్యం చేస్తాడు కదా, అదే కాళీయన్ లీల.
ఇప్పుడు మనకు కనిపించేది కాళ్యాన్ లీల. మనకి సూర్యుడు కెమెరాకి కొడుతుండు కాబట్టి మనకి క్లియర్గా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదంతా కాళ్యాన్ లీల అన్నమాట. మనకి క్లియర్గా చూడండి. ఈ కాళ్యాన్ లీల మనకి మెయిన్ గేటు పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం కాళ్యాన్ లీల చూసుకొని టెంపుల్కి ఆపోజిట్ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఉన్న టెంపుల్కి ఆపోజిట్ సైడ్ వెళ్తే అక్కడ జులన్ లీల ఉంటుంది. మనం వెళ్ళి జులన్ లీల చూద్దాం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే జులన్ లీల. జులన్ లీల అంటే శ్రీకృష్ణుడు చిన్నప్పుడు గోవులను కాచేటప్పుడు తను చేసిన చిలి పనులు, తన అల్లరి అంతా మనకు క్లియర్ అర్థమయ్యేటట్టు ఇక్కడ శిల్పాలు కట్టి చూపిస్తారు. చూడండి. ఈ జులన్ లీల ఇప్పుడు మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చినాం కదా, అటు సైడ్ టెంపుల్కి ఇటు ఆపోజిట్ సైడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి. కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనకి అక్కడ రాసలీల కూడా కనపడుతుంది. రాసలీల అంటే శ్రీకృష్ణుడు గోపికలతో ఆడే ప్లేసు. అది కానీ చూద్దాం వెళ్ళి. ఇప్పుడు మనం జులన్ లీల నుంచి కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు మనకి టెంపుల్కి ఫ్రంట్ సైడ్ వస్తాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో కొంచెం ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఇట్లా క్రాస్గా 30 degrees క్రాస్లో మనకి అది రాసలీల అన్నమాట. రాసలీల అంటే శ్రీకృష్ణుడు గోపికలతోనే సరసం ఆడిన అట్లా ఆ స్టిల్స్ మనకు కనిపించేలా ఇక్కడ చిత్రాలను పెట్టారు. చాలా బాగుంది. ఇది కానీ చూడండి. ఇప్పుడైతే మనం ప్రేమ్ మందిర్కి ఉన్న 4 sides 3 sides కవర్ చేసినాం. 3 sides 3 లీలలు కవర్ చేసినాం. ఇప్పుడు మనకు ఓన్లీ ఫ్రంట్ సైడ్ నుంచి కవర్ చేయాలి టెంపుల్ని. ఆ ఫ్రంట్ సైడే మనకి గోవర్ధన్ లీల ఉంటుంది. మనం గోవర్ధన్ లీలకి వెళ్ళడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇవన్నీ చూసుకొని పోవాలి. అప్పట్లో మనం గుడి గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రేమ్ మందిర్ని శ్రీ జగద్గురు శ్రీ కృపాల్జీ మహారాజ్ సంస్థ ద్వారా స్థాపించారు. ఈ గుడి నిర్మాణం 2001లో నిర్మాణం స్టార్ట్ అయింది. 2012లో పూర్తయింది. 2012 February 10న ఇది మనకి ఓపెన్ చేసారు ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ మొత్తం 55 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అందుకని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్స్లో ఇది కూడా ఒకటి పేరు నిలిచింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గోవర్ధన్ గిరి లీల. ఇక్కడ గోవర్ధన్ గిరిని శ్రీకృష్ణుడు ఎత్తినట్టు చిత్రాలు మొత్తం ఉంటాయి. ఇది మన ప్రేమ్ మందిర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ ఉంటుంది మెయిన్కి. అది మెయిన్ గేట్. ఇప్పుడు మనమైతే ప్రేమ్ మందిర్ 4 వైపులా 4 లీలలు కంప్లీట్ చేసుకుని ప్రేమ్ మందిర్ లోపలికి వెళ్తున్నాం. చూడండి టెంపుల్ చాలా బాగుంది లైట్ల మధ్య. ఈ టెంపుల్లో మెయిన్ 2 దేవుళ్ళు ఉంటాం. మనకి కింది ఫ్లోర్లో శ్రీ రాధాకృష్ణులు, పై ఫ్లోర్లో శ్రీ సీతారాములు. మనమైతే కింది ఫ్లోర్లో ఉన్న రాధాకృష్ణుల దర్శనం చేసుకుందాం. తర్వాత పై ఫ్లోర్కి వెళ్ళి మీకు సీతారాముల దర్శనం చేపిస్తా. మనమైతే ఇప్పుడు 2nd ఫ్లోర్కి వచ్చినాం. కాకపోతే ఇక్కడ మన వీడియో తీస్తుంటే ఇక్కడ ఒక అయ్యగారు ఉండి మన వీడియో తీయడానికి అలో చేస్తలేదు. ఓన్లీ టెంపుల్ ఆర్కిటెక్చర్ని మాత్రం వీడియో తీస్తున్నాం అందరం. సో మీరు కూడా చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఇంకొంచెం లేట్ అయితే ఇంకా చీకట్లు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సన్లైట్ ఉంది కాబట్టి కొంచెం లైట్ కనపడుతుంది లైట్స్ అన్నీ. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చి బయట కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది రెస్ట్ తీసుకుంటారు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. మనకి ఏ టెన్షన్ ఏ బాధ అన్నీ మర్చిపోతాం. ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ప్లేస్లో మనకి ట్రాన్స్జెండర్స్ చాలా వస్తారు. ఎందుకంటే వాళ్ళకి శ్రీకృష్ణుడు అంటే ప్రేమ. ఆ ప్రేమని చెప్పడానికి గోపిక రూపంలో వచ్చి ఇక్కడ అంత నాట్యం చేసి వెళ్తారు. ఇప్పుడు మీకు అదృశ్యంగా చూపిస్తా చూడండి. ఇంతటితో మన డే 2 విజిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. డే 2లో మనం మొత్తం మార్నింగ్ నుంచి బృందావనం మొత్తం విజిట్ చేసినాం. ఇక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఫ్రెష్గా డే 3 స్టార్ట్ చేస్తాం. డే 3లో గోకులం, బర్సానా, మథుర 3 కంప్లీట్ చేస్తాం. ఇప్పుడైతే మనం డే 3 స్టార్ట్ చేసినాం. డే 3లో మనం మథురలో ఉన్నాం. మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ అయితే చూడబోతున్నాం. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇదే శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్. అంటే చిన్నప్పుడు శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్ ఇదే. జైల్లో పుడతాడు కదా అదే ఈ ప్లేసు. మనం గుడి లోపలికి వెళ్ళి గుడి అంతా ఎలా ఉందో చూసి చెప్తా రండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇదే శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్కి 2 sides మనకి చాలా కౌంటర్స్ అయితే ఉంటాయి. మనం ఆ కౌంటర్స్లోనే బ్యాగ్స్, ఫోన్స్, కెమెరాలు అన్నీ పెట్టి వెళ్ళాలి. ఎందుకంటే మనకి లోపలికి ఒక వ్యాలెట్ తప్ప ఏది ఎలా ఉండదు. సో మనం లోపల టెంపుల్ ఎలా ఉంటుంది ఎవ్వరం రికార్డ్ చేసి చూపించరు మీకు ఎవరికి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే లైవ్లో వచ్చి చూడాల్సిందే. ఇప్పుడు మేము టెంపుల్ లోపల చూసి వచ్చి మీకు ఎలా ఉంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, విని అర్థం చేసుకోరి. మనకైతే జన్మభూమిలో 3 మందిరాలు ఉంటాయి చూడడానికి. అందులో మొదటిది వచ్చేసి కేశవదేవ్ ఆలయం. కేశవదేవ్ ఆలయం అంటే శ్రీకృష్ణుడు ఆలయమే.
కాకపోతే ఈ ప్లేస్లో శ్రీకృష్ణుడిని కేశవదేవులా కొలుస్తారు, అందుకని కేశవదేవ ఆలయం అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కేశవదేవ ఆలయాన్ని. ఈ కేశవదేవ ఆలయం మనం మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అందులో కొంచెం హైట్లో స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి, అక్కడ ఉంటుంది. అందుకన్నా ముందు మనం మెయిన్ గేట్ నుంచి కొంచెం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకు ఆర్టిఫిషియల్ ఒక గృహ అయితే ఉంటుంది. ఆ గృహలో శ్రీకృష్ణుడి విగ్రహాలన్నీ చాలా బాగున్నాయి, చాలా అంటే ఆర్టిఫిషియల్ అరేంజ్ చేసారు, చూడడానికి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో మీరు వెళ్ళగానే ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆ గృహకి వెళ్ళండి. ఎంట్రీ టికెట్స్ వచ్చేసి 20 రూపీస్ ఉంది ఈచ్ వన్. సో మనం ఒక 10 మినిట్స్ కనుక టైం పట్టదు. ఆ 10 మినిట్స్లో మనం అది విజిట్ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ మన కేశవదేవ ఆలయం ఉంటుంది. రెండవ ఆలయం వచ్చేసేమో గర్భగృహం. గర్భగృహం అంటే మనందరం శ్రీకృష్ణుడు పుట్టినని నమ్మే జైలు అనమాట. మనం ఫస్ట్ కేశవదేవ ఆలయం దర్శనం కంప్లీట్ కాగానే కొంచెం ముందుకెళ్తే అలాగే ముందుకెళ్తే అక్కడ మనకి జైలు కనిపిస్తుంది. ఆ జైలు లోపలికి వెళ్తే మన శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా అదే ప్లేస్లో ఇప్పుడు మసీదు ఉందన్నమాట. కొన్ని గొడవల తర్వాత ఆ మసీదు వెనకాలే ఈ జైలు కట్టారు. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా కొద్దిసేపటి తర్వాత చెప్తాను. మనమైతే గర్భగృహం చూసుకొని కొంచెం ముందుకు వస్తే మూడవ ఆలయమైన భాగవత్ భవనం అయితే ఉంటుంది. అందులో శ్రీకృష్ణుడికి సంబంధించి మొత్తం ఆ డీటెయిల్స్ అందులో మనకు ఉంటాయి. సో మీరు ఎప్పుడు మధురకి వెళ్ళినా ఈ జన్మభూమిలో ఈ 3 టెంపుల్స్ చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటివరకు మీరు ఈ జన్మభూమిలో ఉన్న ప్లేసెస్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ జన్మభూమి యొక్క స్థల పురాణం చెప్తా వినండి. శ్రీకృష్ణుడి మేనమామైన కంసునికి వాళ్ళ చెల్లి దేవి కంటే చాలా ఇష్టం. వాళ్ళ చెల్లికి వసుదేవుడికి పెళ్లి చేసి తన రథంలోనే తన రాజ్యానికి తీసుకెళ్తుంటాడు కంసుడు. అప్పుడు సడన్గా ఆకాశంలో భవిష్యవాణి ప్రత్యక్షమయ్యి కంసుడితో ఇలాంటిది, కంసా నీ చెల్లికి పుట్టబోయే 7వ సంతానం మగబిడ్డ నీ చావుకయ్యే పుడుతుంది అని చెప్పగానే కంసుడు కోపంతో రగిలిపోయి తన చెల్లిని భావన అయితే తన రాజ్యంలోనే జైల్లో బంధిస్తాడు. అలా బంధించిన తర్వాత దేవకి వాసుదేవులకైతే 6 పుత్రులు పుట్టగానే కంసుడు చంపేశాడు. 7వ వాడే మన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టగానే వాసుదేవుడు మన శ్రీకృష్ణుని కంసుని బారి నుంచి తప్పిస్తాడు. అది ఎలా తప్పించండి, ఏ ప్లేస్ నేను తప్పించనని ముందు రాబోయే వీడియోలో చెప్తా. ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఈ టెంపుల్ని చాలాసార్లు కూల్ చేసి చాలాసార్లు కట్టారు. మొదటిగా ఈ టెంపుల్ని కట్టింది శ్రీకృష్ణుడు మునిమనుడైన వజ్రనాభుడు. అది 5000 సంవత్సరాల క్రితమే. ఆయన కట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని దండయాత్రలో టెంపుల్ని ధ్వంసం చేశారు, మళ్ళీ పునర్నిర్మాణం చేశారు, మళ్ళీ ధ్వంసం చేశారు. అయితే మనం తెలుసుకున్న హిస్టరీ ప్రకారం అయితే 1017 సంవత్సరం నుంచి 1017 మధ్యలో గజనీ మహమ్మద్ మహాబన్పై దాడి చేసి అక్కడున్న రాజ్యాలన్నీ దోచుకొని అక్కడున్న మందిరాలన్నీ ధ్వంసం చేసిండు. ఆ ధ్వంసంలోనే భాగంగా ఈ మథురలో ఉన్న జన్మభూమి కూడా ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాతకి 1207వ సంవత్సరంలో అక్కడ దొరికిన ఒక రాతి శాసనం ప్రకారం అందరికీ తెలిసింది ఏంటంటే 1150 సంవత్సరంలో గహదవల రాజుకి సామంతుడిగా ఉండే ఒక జడ్జ అనే ఒక వ్యక్తి తెల్లగా ఆకాశాన్ని అంటేలా ఒక వైష్ణవ మందిరాన్ని అయితే ఈ ప్లేస్లో నిర్మించాడు. అయితే జడ్జ అనే వ్యక్తి వైష్ణవ మందిరాన్ని నిర్మించిన చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ దండయాత్రలు జరగడం, అక్కడ ఉన్న మందిరాలన్నీ ధ్వంసం చేయడం జరిగింది. అయితే చివరికి వచ్చేసి మన జన్మభూమిలో ఉన్న మందిరాన్ని 1670లో ఔరంగజేబు ఈ స్థలాన్ని మొత్తం ధ్వంసం చేసిండు. ధ్వంసం చేసి ఇప్పుడు మన జన్మభూమి ప్లేసులనే ఈద్గా అనే మసీదుని అయితే నిర్మించిండు. ఇప్పుడు మనం ఆ మసీదు ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ మసీదే అది ఇంకా ఇక్కడే ఉంది. అయితే ఔరంగజేబు ఈ ఈద్గా మసీదు నిర్మించిన చాలా సంవత్సరాల దాకా మనకి జన్మభూమిలో ఎటువంటి హిందూ దేవాలయం అయితే లేదు. కాలక్రమేణా మన హిందువులందరూ కలిసి పోరాడి ఈ జన్మభూమిలో శ్రీకృష్ణ జన్మభూమి మందిరాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న మందిరం అదే. అందుకే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, ఏది ఎలా ఉండదు. ఇంతటితో శ్రీకృష్ణుడు జన్మించిన జన్మస్థలం గురించి అయితే తెలుసుకోవడం మొత్తం అయిపోయింది. ఈ జన్మస్థలం మెయిన్ గేట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి ఎదురుగా ఆర్చి కనిపిస్తుంది కదా, ఆర్చికి అపోజిట్ సైడ్ పోత్రకుండ అని ఉంటుంది. ఆ పోత్రకుండలో శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు రక్తం గుడ్డలు ఉంటాయి కదా, ఆ రక్తం గుడ్డల్ని శ్రీకృష్ణ అమ్మ అయిన దేవకి అందులోనే ఉతికింది. అయితే మీరు చూస్తున్నారు కదా, ఈ పోత్రకుండ చుట్టూన్న మెట్లు అయితే మొదటి నుంచి అయితే అస్సలు లేవు. 1780 సంవత్సరంలో మహమ్మద్జీ సింధీ అనే ఒక వ్యక్తి ఈ పోత్రకుండకి మెట్లని కట్టించాడు. చూడడానికి పోత్రకుండ చాలా అందంగా ఉంది కదా, మాకు బాగా నచ్చింది. కాకపోతే ఇందులోకి దిగి స్నానాలు చేయడానికి ఎవ్వరికి అలో లేదు, చుట్టూ బార్గేట్స్తో క్లోజ్ చేసి ఉంది. మనందరం బయట నుంచి చూడడమే. ఇంతటితో మనకి ఈ శ్రీకృష్ణ జన్మభూమి దగ్గర మనకి విజిట్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనకి పోత్రకుండ నుంచి మనకు చాలా ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. మనం ఇక్కడ పోత్రకుండ దగ్గర ఆటో మాట్లాడుకొని ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్దాం. ద్వారకాధీష్ టెంపుల్ దగ్గరే విశ్రమ్ ఘాట్, కంస్కిల్లా ఇవన్నీ దగ్గర ఉంటాయి. అది కూడా మథురలోనే ఉంది. మనం డైరెక్ట్ ఆటో తీసుకొని ఇప్పుడు అక్కడికి వెళ్దాం. నేను మన సబ్స్క్రైబర్ అయితే డైరెక్ట్ పోత్రకుండ నుంచి ద్వారకాధీష్ టెంపుల్కి ఆటో మాట్లాడుకున్నాం. ఇద్దరు కలిపి 100 రూపీస్ అడిగిండు, సరే అని ఇచ్చేసాను. ఈ పోత్రకుండ నుంచి ద్వారకాధీష్ టెంపుల్ జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. అది మథురలోనే ఉంటుంది. ఈ మథుర బృందావనం చాలా ఫేమస్ కదా, ఇంత టూరిస్ట్ ప్లేసులు కదా, అంత రష్ ఉంటారు. అయినా కూడా ఈ కంస్కిల్లా దగ్గరికి వెళ్ళే రూట్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. మట్టి రోడ్డు, గుంతలు ఉంది. ఒక 1 కిలోమీటర్ పోవడానికి మాకు 20 మినిట్స్ పట్టింది. మీరే చూడండి, చాలా డ్యామేజ్ రోడ్లు ఇవన్నీ. ద్వారకాధీష్ వెళ్ళే టెంపుల్ మార్గం.
మనం అయితే ఇప్పుడు ద్వారకాధీష్ టెంపుల్ దగ్గరకు వచ్చినాం. ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ కంస్కిల్ల దగ్గర ఆటోస్ ఆపుతారు మనకి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అదే శ్రీకృష్ణుడి మేనమామైన కంసుని యొక్క కోట. అంటే యాస్టేజ్ ఇదే కాదు, 5,000 సంవత్సరాల క్రితం ఆ కంస్కిల్ల ఇక్కడ ఉండేది. ఇప్పుడు అదే ప్లేస్లో ఇంకో కిల్ల ఉందన్నమాట. దీన్నే ఇప్పుడు ప్రజెంట్ అయితే కంస్కిల్ల అని పిలుస్తారు. మనం ఈ కంస్కిల్ల పక్క నుంచి వెళ్తే మనకి ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్ళొచ్చు. అక్కడే మిశ్రమ్ ఘాట్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ కంస్కిల్ల ఎక్కి చూస్తామో మొత్తం ఈ కోట కిందికి కనిపిస్తుంది. అండ్ ఈ కోట కింద మళ్ళీ ఇది కూడా యమునా నది కూడా ప్రవహిస్తుంటుంది. మనం కంస్కిల్ల పక్క నుంచి అయితే ఇప్పుడు ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్తుంటే ఇదంతా రూట్స్ అన్నమాట. మీ అందరికీ ల్యాగ్ అనిపించద్దని స్పీడ్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను. మాకైతే ఈ రూట్స్లో ట్రావెల్ చేస్తుంటే అంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత మంచి ఫీల్ అంటే ఒక అడ్వెంచర్ చేస్తున్నట్టుంది. అంటే మనం ఫారెన్లో లండన్లో చూస్తాం కదా షూటింగ్స్ కానీ చిన్న చిన్న గల్లీలలో, మాకెందుకో ఆ ఫీల్ వచ్చేసింది. గల్లీలో నడుస్తుంటే చాలా చిన్నగా ఉన్నాయి గల్లీలు, ఇందులో బైక్స్ కూడా ఇందులో కెమెరా పట్టుకుని వెళ్తుంటే మాకు చాలా బాగా అనిపించింది. మీరంతా ఈ ఎక్స్పీరియన్స్ చేయాలని స్పీడ్ మోడ్లో పెట్టి మీకు ఏ ల్యాగ్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మొత్తం చూపిస్తున్నా చూడండి. సో మనం ఫైనల్గా కంస్కిల్ల దాటుకొని కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చినాం. విశ్రమ్ ఘాట్ అయితే రీచ్ అయినాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ఘాట్ అంతా విశ్రమ్ ఘాట్ అని అంటారు. విశ్రమ్ ఘాట్ అంటే శ్రీకృష్ణుడు వాళ్ళ మేనమామైన కంసుని సంహరించిన తర్వాత కొద్దిసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. అందుకని ఈ ఘాట్కి విశ్రమ్ ఘాట్ అని పేరు వచ్చింది. ఈ విశ్రమ్ ఘాట్ పక్కనే మనకైతే ద్వారకాధీష్ టెంపుల్ ఉంటుంది. కాకపోతే మనకు ఆ ద్వారకాధీష్ టెంపుల్ ఈవినింగ్ 5కే ఓపెన్ ఉంటుంది. అంటే అది మాకు తెలియదు, ఇక్కడికి వచ్చినాకే తెలిసింది. సో మేమైతే ద్వారకాధీష్ టెంపుల్ దర్శనం చేసుకోవట్లేదు, ఎందుకంటే మాకు టైం లేదు, మిగతా లొకేషన్లని కవర్ చేయాలి. మీరు ఎప్పుడైనా వస్తే ఈవినింగ్ 5 తర్వాతకి ఈ లొకేషన్కి వచ్చి ద్వారకాధీష్ టెంపుల్ని కంపల్సరీ దర్శనం చేసుకోవాలి, చాలా బాగుంటుందంట. అండ్ మీకు టైం ఉంటే ద్వారకాధీష్ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయినాక ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. బోటింగ్ ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటూ 100 రూపీస్ ఉంటుంది. మీ కంఫర్ట్ 50 రూపీస్ అంటే ఒక రౌండ్ వేసుకొని తీసుకొస్తారు. 100 రూపీస్ అంటే ఇటు నుంచి అటు తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వరకు అక్కడ మీరు తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొస్తారనమాట. అది 100 రూపీస్ టికెట్. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఈ విశ్రమ్ ఘాట్కి రావాలంటే మనం ఇందాక కంస్కిల్ల దగ్గరికి వచ్చినాం కదా, మన ఆటో డ్రైవర్ మన అక్కడ దింపిండు. కాకపోతే మెయిన్ గేట్ వచ్చేసి ఇదన్నమాట. మనకు హోలీ గేట్ అంటే ఎవరైనా ఈ హోలీ గేట్ దగ్గర కనిపిస్తుంది కదా, అక్కడ దింపుతారు. ఆ హోలీ గేట్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటే వస్తే విశ్రమ్ ఘాట్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మీరు ఎవరైనా అక్కడ కాకుండా ఇలా ట్రై చేయండి, ఇది ఇంకా బాగుంటుంది రూటు. మేమైతే విశ్రమ్ ఘాట్ మొత్తం చూసుకొని మళ్ళీ ఆటో దిగిన ప్లేస్కి వెళ్ళి 450 ఇస్తామని మాట్లాడుకున్నాం. డే అంతా మాకు గోకులం మొత్తం తిప్పి చూపిస్తట్టు. ఇప్పుడు మనం ఆటో డ్రైవర్ మనని గోకులాన్ని తీసుకెళ్తుండే, వెళ్ళి గోకులాన్ని చూద్దాం. మథురాని గోకులాన్ని వేరు చేసి మధ్యలో యమునా నది అయితే ప్రవేశిస్తుంది. చిన్ని కృష్ణుడు జైల్లో పుట్టగానే కంసుడు చంపుతాడని భయంతో శ్రీకృష్ణుడి తండ్రి చిన్ని కృష్ణుని బుట్టలో పెట్టుకొని నది దాటుతాడు కదా, నది దాటుతున్న ప్లేస్ ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి నది దాటుతాడు. वासुदेव कन्हैया जी को ले गए थे टोकरी में धर के गोकुल रास्ता है ఇది యమునా నది మీద కట్టిన డ్యాము, అంటే డ్యామే. కాకపోతే అప్పట్లో వాసుదేవుడు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు కంసుడు చంపకుంటుండడానికి ఇక్కడ నుండే గోకులానికి తీసుకెళ్ళిండు. అందువల్ల ఇక్కడ ఆపి మనకు ఆటో డ్రైవర్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండో. ఇప్పుడు ఎగ్జాక్ట్గా డ్యామ్ మీద ఉన్నాం, అందుకని మనకు లొకేషన్ ఏం అర్థం అవ్వట్లేదు. డ్యామ్ దాటిపోయినాక రైట్ సైడ్ ఒక ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది శ్రీకృష్ణుని వాళ్ళ నాన్న ఎలా తీసుకొచ్చాడు, నది ఎలా 2 పాయలుగా చేరింది, ఇవన్నీ మనకు అక్కడ క్లియర్ కనిపిస్తాయి. కాకపోతే మా డ్రైవరు ఇక్కడ నుంచి ఇదే అని చెప్పి తీసుకెళ్ళిండు. మాకు వచ్చిన తర్వాత నిజం తెలిసింది అక్కడి నుంచి చూడాలని. మేమైతే ఇప్పుడే మథురాకి గోకులానికి మధ్యలో ఉన్న డ్యామ్ దాటేసి గోకులంలో ఎంటర్ అయినాం. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇదంతా గోకులం ఎంట్రెన్స్ అనమాట. మనకైతే గోకులం చూడడానికి మెయిన్ 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి రమ్మన్ రేతి, రెండోది చౌరాసి కంబ, మూడోది ఉక్కల్ బంద, నాలుగోది బ్రహ్మాండ్ ఘాటు. ఇప్పుడైతే 4 మనం మొదటి దానికి వచ్చినాం. ఇది రమ్మన్ రేతి దగ్గర అనమాట. మన ఆటో ఇక్కడ దింపితే ఈ జింకలను చూస్తూ మనం రమ్మన్ రేతి దగ్గరికి వెళ్ళాలి కదా. ఇదే రమ్మన్ రేతి యొక్క మెయిన్ గేటు. మనం అయితే ఇప్పుడు రమ్మన్ రేతిలోకి ఎంటర్ అయినాం. రమ్మన్ రేతిలో ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే 2 సైడ్స్ ఆశ్రమాలు కనిపిస్తాయి. సాధువులు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మనకు ఆశ్రమాల్లో ఉండనిస్తారు అనమాట. ఈ రమ్మన్ రేతిలో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. ఈ లొకేషన్లు అయితే చాలా బాగున్నాయి. ఈరోజు రమ్మన్ రేతిలో హోలీ. ఇంతకు మీ అందరికీ రమ్మన్ రేతి అంటే ఏంటో చెప్పలేదు కదా. రమ్మన్ రేతి అంటే శ్రీకృష్ణుడు వాళ్ళ అన్న బలరాముడు స్నేహితులతో కలిసి ఆడుకున్న ప్లేస్ అన్నమాట. రమ్మన్ అంటే ఆడుకోవడం, రేతి అంటే మట్టి. శ్రీకృష్ణుడు ఆడుకున్న మట్టి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మట్టిలో అణువణు శ్రీకృష్ణుడు పాదం తాకి ఉంది, అణువణు శ్రీకృష్ణుడు ఆడిన ప్లేస్ ఉంది. అందువల్ల ఈ మట్టిలో ఆడిన ఈ మట్టిని తాకిన చాలా పుణ్యం అని ఇక్కడ జనాలు నమ్ముతుంటారు. అందుకే ఈరోజు రమ్మన్ రేతిలో హోలీ కాబట్టి కలర్స్ కుప్పుకోకుండా శ్రీకృష్ణుడు ఆడిన మట్టే కుప్పుకుంటారు. అంతా మట్టిలో బొరుతారు. మీరే చూడండి ఎంత ఆనందంగా బొరుతారు ఒక్కొక్కరు. ఇప్పుడైతే మనం రమ్మన్ రేతి చూసుకొని చౌరాసి కంబకి అయితే వచ్చినాం. చౌరాసి కంబ అంటే నంద యశోద ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వాసుదేవ్ ద్వారం. వాసుదేవ్ ద్వారం అంటే
వాసుదేవుడు చిన్ని కృష్ణుడు పుట్టగానే కంసు నుంచి కాపాడడానికి బుట్టలు ఎత్తుకొని నది దాటి తీసుకొస్తాడు కదా, అది ఈ ఇంటికే తీసుకొస్తాడు. ఈ మార్గం గుండానే తీసుకెళ్ళి నందేశోద చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు అనమాట చిన్ని కృష్ణుడిని. సో ఇప్పుడు ఇదంతా చిన్ని కృష్ణుడు చిన్నప్పుడు ఆడుకున్న ఇల్లు అన్నమాట. చిన్ని కృష్ణుని చిన్నప్పుడు చదువుకున్న నందేశోద ఇంటిని 84 కంబ అని ఎందుకు పిలుస్తారంటే, కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి లోపలికి 84 స్తంభాలతో ఆ గుడి ఉంటుంది. ఆ 84 స్తంభాలని 84 కంబ అంటారు. అందువల్ల ఈ ప్లేస్కి 84 కంబ అని వచ్చింది. ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్లోనే అప్పుడు శ్రీకృష్ణుడు ఆడుకున్న ఇల్లు ఉండేది. ఇప్పుడు ఈ ఇంటిని చిన్ని కృష్ణుడి ఇల్లులా భావించి జనాలు అయితే మొక్కుతుంటారు. ఇప్పుడైతే మనం 84 కంబాని కూడా మొత్తం చూసుకొని బయటకు వచ్చాం. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ఇంటి ముందుకి అంటే శ్రీకృష్ణుడిని ఇందులో ఇచ్చి ఇప్పుడు కనిపిస్తున్న మార్గం నుండి వెళ్ళిపోయాడు అనమాట వాసుదేవుడు. స్ట్రైట్గా వచ్చి ఆ ఇంట్లో వచ్చి ఈ మార్గం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ జనాలు అయితే మనకి ఇలాగే చెప్తుంటారు. మనం అయితే 84 కమ్మని చూసుకొని ఉక్కల్ బంధన్ అనే ప్లేస్కి వచ్చినాం. ఉక్కల్ బంధన్ అంటే చిన్ని కృష్ణుడు చిన్నతనంలో అల్లరి బాగా చేస్తున్నాడని వాళ్ళ అమ్మ యశోద తల్లి చిన్ని కృష్ణుడిని రోలు కట్టేస్తుంది. ఈ కట్టేసిన ప్లేస్ని ఉక్కల్ బంధన్ అంటారు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం అయితే ఆ ప్లేస్లోనే ఉన్నాం. ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ గుడిలోనే చిన్ని కృష్ణుని కట్టేసిన రోల్ ఉందని చెప్తుంటారు. కాకపోతే ఇప్పుడు అది క్లోజ్ ఉంది. ఈవినింగ్ 5 తర్వాత ఓపెన్ ఉంటుందంట. మేమైతే చూడకుండా వెళ్ళిపోయినాం. నాకైతే ఈ ప్లేస్లో నడుస్తున్నంతసేపు చాలా ఆనందంగా అండ్ గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్లేస్లో ఒకప్పుడు చిన్ని కృష్ణుడు ఆడిండు, తిరిగిండు, గోవులు కాసిండు. ఇప్పుడు అదే ప్లేస్లో నేను వచ్చి తిరుగుతున్నా చూస్తున్నాను అంటే శ్రీకృష్ణుడిని చూస్తున్నట్టే అనిపించింది. ఇక్కడ ఉన్నంతసేపు చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంది బృందావన్ అయితే. ఇప్పుడైతే మనం 84 కంబ ఉక్కల్ బంధం చూసుకొని బ్రహ్మాండ్ ఘాట్కి అయితే వచ్చినాం. బ్రహ్మాండ్ ఘాట్ అంటే చిన్ని కృష్ణుడు చిన్నప్పుడు మట్టి తినడని వాళ్ళ అమ్మ యశోద తల్లి వచ్చి నోరు తెరిచి చూపించమంటది. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విశ్వాన్ని మొత్తం తన నోటిలోనే చూపిస్తాడు. ఆ ప్లేస్ ఇదే. అలా చూపించినప్పుడు తన తల్లి అయితే ఆశ్చర్యానికి గురై చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఎదురుగా కనిపించేది బ్రహ్మాండ్ ఘాట్లో ఉన్న శ్రీకృష్ణుని టెంపుల్. ఇప్పుడు మనం ఆడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మనమైతే డే 3లో మార్నింగ్ మథురలో ఉన్న జన్మభూమిని చూసుకున్నాం. ఆఫ్టర్నూన్ లోపు గోకులం మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బర్సానాకి వెళ్తున్నాం. మథుర నుంచి బర్సానాకి అయితే 56 కిలోమీటర్లు ఉంది. మేము బస్సులో వెళ్తున్నాం. బర్సానా అంటే మన రాధాదేవి రాజ్యం అన్నమాట. సో ఈరోజు బర్సాన్లో కూడా హోలీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు మనం బర్సాన్లో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం కుదరదు, ఓన్లీ హోలీ చూసే రిటర్న్ అవ్వాలి. మనమైతే బర్సాన్లో టెంపుల్కి వెళ్తుంటే చాలా చిన్న గల్లీలు ఉన్నాయి. ఆ చిన్న గల్లీల నుంచి టెంపుల్ పైకి వెళ్ళాలి. టెంపుల్ అంటే ఒక కోటలాగా చాలా పైన ఉంటుంది. మనం స్టెప్స్ ఎక్కి చాలా పైకి వెళ్ళాలి. బర్సానా రాజ్యం, బర్సానా కోట, ఒకప్పుడు కోట ఇప్పుడు టెంపుల్. బర్సానా టెంపుల్ నుంచి వచ్చినాం. బర్సాన్లో అయితే మేము దేవుని దర్శనం చేసుకోలేదు, రాధా దర్శనం చేసుకోలేదు. ఈరోజు అక్కడ హోలీ కావడం వల్ల చాలా జనం ఉన్నారు. అందులో టెంపుల్ కూడా ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారంట. మేము ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు గోవర్ధన్ గిరికి వచ్చినాం. ఇక్కడ 4 టెంపుల్స్ ఉన్నాయి. 4 టెంపుల్స్ కంప్లీట్ చేసుకొని గోవర్ధన్ గిరి చుట్టూ ఒక ప్రదర్శన చేసి ఈ టూర్ కంప్లీట్ చేస్తాం. ఇంకా అక్కడికి వెళ్ళాక మొత్తం
ఇప్పుడైతే మనం గోవర్ధన్ గిరి పరిక్రమ అయితే స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా ఎవరు గోవర్ధన్ గిరి పరిక్రమ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్గా దాన్గతి మందిర్కి వెళ్ళాలి. దాన్గతి మందిర్కి వెళ్ళి గోవర్ధన్ గిరి రూపంలో ఉన్న శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని అక్కడ మొక్కుకొని అక్కడ నుంచి 14 కిలోమీటర్ల ఈ పరిక్రమ మనం స్టార్ట్ చేయాలి. కాకపోతే మేము ఆటో డైరెక్ట్ మాట్లాడుకోవడం వల్ల మాకు ఆటో డ్రైవరు అదే దాన్గతి మందిర్ అని చెప్పలేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పింది, కానీ దాన్గతి మందిర్ ఇక్కడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని చెప్పలేదు. సో మేము లోపలికి వెళ్ళలేదు, ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయినాం. ఇప్పుడు మొత్తం తిరుగుతున్నాం. లాస్ట్కి మళ్ళీ దాన్గతి మందిర్ దగ్గరే డ్రాప్ చేయమని చెప్పినాం. అక్కడ దర్శనం చేసుకొని ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేస్తాం. సో మీరు కూడా ఎవరన్నా ఈ బృందావనం వచ్చి గోవర్ధన్ గిరి దగ్గరికి వెళ్తే ఫస్ట్ అయితే దాన్గతి మందిర్ చూసిన తర్వాతే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయండి. మనమైతే గోవర్ధన్ గిరి పరిక్రమ చేస్తున్నప్పుడు అయితే మనకి మధ్యలో రాధాకుండ శ్యామకుండ తగులుతుంది. ఇప్పుడు రాధాకుండ శ్యామకుండ దగ్గరికి వెళ్తున్నాం. దానికి గొప్పతనం ఏందో అక్కడికి వెళ్ళి చూపించుకుంటూ చెప్తా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది రాధాకుండ అనమాట. రాధాకుండ దగ్గర గంగా హారతికి ప్రిపేర్ చేస్తున్నారు. ఎవ్రీడే ఈ 6 కాగానే గంగా హారతి చేస్తారు. రాధాకుండ కంప్లీట్ ఆపోజిట్లో శ్యామకుండ ఉంటుంది అనమాట. ఈ రెండు రాధాకుండ శ్యామకుండ ఎప్పుడు పక్క పక్కన ఉంటాయి. ఈ రెండు కుండులలో సప్తనదుల వాటర్ ఉంటాయి అనమాట. సప్తనదులు అంటే 7 నది నీళ్ళు ఉంటాయి. ఈ నీళ్లు ఇందులోకి ఎలా వచ్చాయని నేను చెప్తా, వినండి. ఒకసారి శ్రీకృష్ణుని చంపడానికి హరిష్టాసుడు అనే రాక్షసుడు ఎద్దు రూపంలో శ్రీకృష్ణుని మీద దాడి చేశాడు. అది ముందుగానే తెలుసుకున్న మన శ్రీకృష్ణుడు అయితే ఎద్దు రూపంలో ఉన్నాను అని చూడకుండా హరిష్టాసుని ఎద్దు రూపంలోనే చంపేశాడు. అది తెలుసుకున్న రాధాదేవి శ్రీకృష్ణుని కలవడానికి వచ్చినప్పుడు, నువ్వు గోహత్య చేసావు, గోహత్య మహాపాపం, పాపం చేసిన వాళ్ళతో నేను మాట్లాడను, నీతో మాట్లాడాలంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకో, దాని ప్రాయశ్చిత్తం 7 నదుల నీళ్ళల్లో మునిగి స్నానం చేశాను, నీకు పాపం ప్రాయశ్చిత్తం అయిద్దని చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ శ్యామకుండిని సృష్టించి అందులోకి 7 నదీ దేవతలను పిలిపించి వాళ్ళు నీళ్లు నింపమని చెప్తారు. అప్పుడు 7 నదీ దేవతలు అందులో నీళ్ళు నింపుతారు. అందులో మునిగి ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకొని రాధాదేవి దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. అప్పుడు మన రాధాదేవి నీ శ్యామకుండికి ఎదురుగా నేను కూడా ఒక కుండు సృష్టిస్తాను, తన చేతి గాజుతో అక్కడ రాధాకుండుని అయితే సృష్టిస్తుంది. అందులో 7 నది దేవతలు శ్యామకుండ నుంచి రాధాకుండలోకి వచ్చి నింతారు. అప్పటి నుంచి రాధాకుండ శ్యామకుండ పక్క పక్కనే ఉంటాయి. అప్పుడు శ్రీకృష్ణుడు రాధతో ఏమంటాడంటే, నీ రాధాకుండ ఎప్పుడు నా హృదయంలో ఉంటుంది, ప్రతిరోజు సాయంత్రం వచ్చి నేను ఇందులో స్నానం చేస్తానని మాటిచ్చి అప్పటి నుంచి ప్రతిరోజు రాధాకుండలో శ్రీకృష్ణుడు స్నానం చేస్తున్నానని ఇక్కడ చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ రాధాకుండ శ్యామకుండలో ఎవరైతే స్నానాలు చేస్తారో వాళ్ళ మీద ఎప్పుడు రాధాకృష్ణుల ప్రేమ ఉంటుందంట. ప్రేమ అంటే వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయని వాళ్ళు అప్పుడే చెప్పారంట. సో ఈ రాధాకుండ శ్యామకుండలో స్నానాలు చేస్తే చాలా పుణ్యం. ఇప్పుడైతే నేను మన సబ్స్క్రైబరు రాధాకుండ శ్యామకుండని చూసుకొని మళ్ళీ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం. గిరి ప్రదర్శన మధ్యలోకి మళ్ళీ రాగానే ఇక్కడైతే మనకు కుసుమ సరోవర్ కనిపించింది. కుసుమ సరోవర్ అంటే రాధాదేవి కుసుమ పూల కోసం ఎప్పుడు ఇక్కడికి వస్తే శ్రీకృష్ణుడు కానీ ఇక్కడికి వచ్చి రాధాదేవిని కలిసేవాడంట. అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదే కుసుమ సరోవర్. డే టైంలో చాలా అందంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఈవినింగ్ టైం వచ్చినాం కాబట్టి సరిగ్గా కనపడతలేదు. అండ్ కొన్ని మరమ్మతులు చేయడం వల్ల ఇది మనకి ఎంట్రీ క్లోజ్ చేసారు. మనం ఇప్పుడు అందులోకి వెళ్ళలేము. మరమ్మతులు కంప్లీట్ అయినాక మళ్ళీ మనకి ప్రవేశం ఉంటుంది. ఇప్పుడు చీకట్లో కనిపిస్తుంది అంతా గోవర్ధన్ పర్వతం. మనం రాత్రి రావడం వల్ల ఏం కనిపిస్తలేదు. ఇక్కడ నుంచే గోవర్ధన్ పర్వతం ఎత్తు కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం గోవర్ధన్ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ 3వ ప్లేస్కి వచ్చాము. 3వ ప్లేస్ ఇది ముఖ్యమైన ప్లేస్, ముక్తుముఖారవింద స్వామి టెంపుల్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే గోవర్ధన్ గిరిని ఈ ప్లేస్ నుంచే చిటికెన వేలు మీద ఎత్తిందనమాట. ఈ ప్లేస్ వచ్చేసి గోవర్ధన్ గిరి మధ్యలో ఉంటుంది. మధ్యలోకి వెళ్ళి ఇక్కడి నుంచే లేపిండు కాబట్టి ఇక్కడ చాలా ఫేమస్ ఈ గుడి. మీరు చూస్తున్నది మానసగంగ. మానసగంగ అక్కడ కోనేరు నుంచి పైపులో వస్తుంటే అందరూ స్నానాలు చేస్తారు. సో ఈ గుడిలో శ్రీకృష్ణుడు గోవర్ధన్ గిరి రూపంలో ఉంటాడు, రాయి రూపంలో ఉంటాడు. అందరూ గోవర్ధన రూపంలో ఉన్న శ్రీకృష్ణుని కొలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది కదా, గోవర్ధన్ గిరి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడినే అందరూ పాలాభిషేకం చేస్తారు. మేము కూడా చేసాం. ఇప్పుడైతే నేను మన సబ్స్క్రైబర్ అయితే ముక్తుముఖారవింద స్వామి దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినాం. ఈ గిరి ప్రదర్శన అయితే యూపీలో స్టార్ట్ అయ్యి రాజస్థాన్లోకి వెళ్తుంది. మళ్ళీ రాజస్థాన్ నుంచి యూపీకి రావాలి. మొత్తం 21 కిలోమీటర్ల ప్రదర్శన కాబట్టి మనం ఆల్రెడీ రాజస్థాన్ ఎంటర్ అయినాం. రాజస్థాన్లో కొద్దిసేపు ప్రదర్శన కంటిన్యూ అయ్యి మళ్ళీ యూపీకి వస్తుంది. ఇప్పుడు మనం అయితే రాజస్థాన్లోనే ఉన్నాం. ఈ రాజస్థాన్లో మనం ప్రదక్షిణ చేస్తుంటే మనకైతే ఇక్కడ లోటాబాబా టెంపుల్ అయితే కనిపిస్తుంది. లోటాబాబా అంటే శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడు. ఆయన దర్శనం కూడా కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆయన లోటాబాబా చిన్ననాటి శ్రీకృష్ణుని స్నేహితుడు. సో ఈ గిరి ప్రదర్శన ఎవరు స్టార్ట్ చేసినా లోటాబాబా దర్శనం అయితే కంపల్సరీ చేసుకోవాలన్నమాట. లోటాబాబా దర్శనం చేసుకునే మీరు గిరి ప్రదర్శన ఫుల్ఫిల్ చేసినట్టు, అంటే ఫుల్ కంప్లీట్ చేసినట్టు. ఈయన దర్శనం చేసుకోకపోతే మీ గిరి ప్రదర్శనకి అంత అర్థం ఉండదంట. ఈరోజు హోలీ కాబట్టి ఇక్కడ కృష్ణుని స్మరించుకుంటూ చాలా మంది చాలా గ్రాండ్గా చేస్తారు. ప్రతి గల్లీలో ఇంతే సెలబ్రేట్
మీకు ఈ పైన ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చే మన 2 స్టేట్లను డివైడ్ చేస్తుంది, యూపీ రాజస్థాన్ని. మనమైతే ఇప్పుడు రాజస్థాన్ నుండి యూపీలో చూస్తున్నాం, మరి యూపీకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇప్పుడైతే మనం దాన్గతి మందిర్కి వచ్చినాం. దాన్గతి మందిర్ గొప్పతనం ఏంటంటే గోవర్ధన్ గిరి స్టార్టింగ్ పాయింట్ ఈ మందిరమే అన్నమాట. అంటే ఈ గుడి నుంచే గోవర్ధన్ గిరి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. సో అందుకనే మీరు చూస్తున్నారు కదా, గోవర్ధన్ గిరి బొమ్మ మొత్తం ఈ గుడి మీద కట్టి ఉన్నది. ఎవరు గిరి ప్రదక్షిణ చేయాలన్నా ఇక్కడ దర్శించుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. సో ఎవరైనా మిస్ కాకుండా ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే మేము దాన్గతి మందిర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ జగ్గులలో అందరూ చేతులు పట్టుకోరు కదా, అందరూ పాలు తీసుకుపోతారు. ఎదురుగా ఉన్న గర్భగుడిలో మనకైతే గోవర్ధన్ గిరి రూపంలో శ్రీకృష్ణుడే ఉంటాడు అనమాట. చాలా పెద్ద బండరాయి ఆకారంలో. ఇంతమంది జనంలో మీకు కనిపించలేదు, నేను కూడా సరిగా చూడలేదు. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా చూడండి. అసలు ఈ దాన్గతి మందిర్ స్టోరీ ఏంటంటే, ఈ గోవర్ధన్ గిరి చుట్టూ ఉన్న ప్రజలంతా ఇంద్రుడిని బాగా నమ్మేవారు. ఇంద్రునికి పూజిస్తే ఇంద్రుడు ప్రతి సంవత్సరం వర్షాలు కురిపించి వాళ్ళ కాలం అయ్యేలా చూసేవాడు. కాకపోతే ఒకసారి శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ ఏం చెప్తాడంటే, ఇంద్రుడిని కొలవకండి, గోవర్ధన్ గిరిని మాత్రమే కొలవండి, ఈ గోవర్ధన్ గిరి రూపంలో నేను ఉంటానని అక్కడ ప్రజలందరూ చెప్తే, అక్కడ ప్రజలంతా 1 year పాటు ఇంద్రుడిని అస్సలు కొలవరు, ఓన్లీ గోవర్ధన్ గిరికి పూజలు చేస్తారు. దాన్ని చూసి కోపగించుకున్న ఇంద్రుడు 7 రోజులు కుండపోత వర్షం కురిపిస్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చిటికెన మేలు మీద గోవర్ధన్ గిరిని ఎత్తాడు. అయితే గోవర్ధన్ గిరిని ఎత్తిన ప్లేస్ ఇది కాదు, కాకపోతే ఇంద్రుడికి పూజ చేయకరి అని చెప్పిన ప్లేస్ మాత్రం ఇక్కడే చెప్తాడు అనమాట. ఈ టెంపుల్ దర్శనంతో మన బృందావన్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. రేపు రిటర్న్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నా వీడియోస్ ఇంతసేపు చూసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.